అందరికీ నమస్కారం. ఈరోజు మా తూర్పు నియోజకవర్గ మైనార్టీ సోదరీమణుల ఒక చిరకాల కోరిక షాదీఖానా నిర్మాణం. గతంలో ముఖ్యంగా 2014 నుంచి 19 మధ్యలో ఆ రోజు అధికారంలో ఉన్న వెన్నుపోటు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా ఒక మైనార్టీ సోదరీమణుల్ని షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పని 5 సంవత్సరాలు మోసం చేసి మాయ చేసి వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం పార్టీ మా వాళ్ళందరూ మా మైనార్టీ సోదరులందరూ గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా బయట ఫంక్షన్ హాల్లో వేల రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. మాకంటూ ఒక షాదీఖానా పూర్తి చేయాలని చెప్పని ఏదైతే ఒక చిరకాల స్వప్నం ఉందో 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మా ముస్లిం నాయకులు, మా ముస్లిం సోదరిమణుల ఒక చిరకాల కోరికను పూర్తి చేస్తున్న గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే మా వాళ్ళు కోరుకున్నారో మాకు షాదీఖానా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పాను. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులందరూ గారు అడిగారు మాకు షాదీఖానా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాను. ఎవరైతే ఆ రోజు కార్పొరేటర్గా పోటీ చేసిన రెహానా కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, మా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ గారు కౌన్సిల్లో మేము తీర్మానం చేసుకోవటం జరిగింది. అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఈ స్థలం ఆర్ఎన్బి వాళ్ళకి శాఖకు సంబంధించింది. ఈ స్థలంలో ఎలా ఇస్తారని చెప్పని ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే కేవలం ఒకే ఒక్క సంతకంతో ఆర్ఎన్బి వాళ్ళకి వేరే స్థలమే ఉంది, ఇక్కడ మాత్రం షాదీఖానా నిర్మాణానికి పూర్తి చెయ్యండి అని చెప్పిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంతకం పెట్టి చిరకాల కోరికను తీర్చారు. అదేవిధంగా ₹1 కోటి ముందుగా దాదాపుగా ₹1 కోటి నిర్మాణానికి శాంక్షన్ చేస్తాం జరిగింది. శంకుస్థాపన చేస్తానికి ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గొప్ప నాయకులందరూ గారు ఆ రోజు శంకుస్థాపన చేస్తానికి వచ్చి మళ్ళీ అదే రోజు ఆ రోజు మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి మరొక ₹1 కోటి ఆ రోజు నిర్మాణం కోసం శాంక్షన్ చేస్తాం జరిగింది. దాదాపుగా ₹2.5 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు షాదీఖానా నిర్మాణం కోసం ఇష్టం జరిగింది. కేవలం 6 నెలల్లోనే 2 స్లాబులు వేసి దాదాపుగా మొత్తం అంతా గారు పూర్తి చేసే విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేస్తాం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీఖానా నిర్మాణం అనేది గారు పూర్తిగా నిర్లక్ష్యం, మొత్తం అంతా గారు ఆపేశారు. ఒక్క ఇటుక ముక్క పెట్ల, ఒక పార ఇసుకైలా మొత్తం అంతా గార పక్కన పెట్టేసి మోసం చేయాలని చెప్పి చూస్తే మళ్ళీ ఆ రోజు మా వైఎస్ఆర్సీపీ నాయకులు మేమందరం గారు కలిసి ఇక్కడ ఆందోళన చేసి ఎట్టి పరిస్థితిలో షాదీఖానా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పిన ఆ రోజు ఆందోళన చేసాం, పోరాటం చేసాం, డిమాండ్ చేసాం. ఈరోజు ఆ రోజు మేము చేసాం కాబట్టే కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు షాదీఖానా నిర్మాణం ఆ చేయాల్సిన 10%, 5% గార పూర్తి చేసి ఈరోజు ముందుకు వస్తాం గారు జరిగింది. ఈ ఒక 2 సంవత్సరాల్లో ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేసిన ప్రతి కొబ్బరికాయ కొట్టిన ప్రతి కార్యక్రమం గారా మేము శాంక్షన్ చేసింది. మేము శాంక్షన్ చేసి కార్పొరేషన్లో మేము శాంక్షన్ చేసింది ఈరోజు వాళ్ళు షో చేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదే విషయం కాదు, ఈ విషయమే కాదు, మేము దమ్ముగా చెప్తాం, మేము ధైర్యంగా చెప్తాం. ఈ తూర్పు నియోజకవర్గంలో కాలనీల ప్రాంతంలో రోడ్లు వేసిన, పార్కులు కట్టిన, కాలనీలు అభివృద్ధి చేసిన, వాటర్ ట్యాంకులు కట్టిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ అవినాశే చేశారు. కృష్ణలంక ప్రాంతంలో
రిటైనింగ్ వాల్ కట్టినా, కరకట్ట ప్రాంతం అభివృద్ధి చేసినా, ఆ ప్రాంతంలో పార్క్ కట్టినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ అవినాశే చేశారు. గున్నదల్ల ప్రాంతంలో కొండ ప్రాంతం అభివృద్ధి చేసిన, కొండ ప్రాంతంలో రైలింగ్ వేసిన, మెట్లు కట్టినా, మంచినీటి సౌకర్యం అందించిన, వాటర్ ట్యాంకులు కట్టినా, ఈ షాదీఖానా కట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ అవినాశే చేశారు. ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే అంతకుముందు 14 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, కేవలం షో చేసుకుంటూ ప్రజానికాన్ని మాయ చేసుకుంటూ 7 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు, లేదా ఎలక్షన్ సమయంలో మేము కట్టిన రిటైనింగ్ వాల్ దగ్గర, మేము వేసిన రోడ్ల దగ్గర వీడియోలు తీసుకోవటం సరిపోయింది గద్దె రామ్మోహన్ గారికి. వీడియోలు తీసుకుని పిఆర్ షోలు చేశారు, కానీ ఇది మేము కట్టామని చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం వాళ్ళు చేశారా? ఈరోజు ప్రజానికం దగ్గరికి గారు మేము వెళ్ళినప్పుడు వాళ్ళందరూ గారు ఒకటే చెప్తున్నారు, ఈ రోడ్డు మీరు వేశారు, ఈ పార్కులు మీరు డెవలప్ చేశారు, ఈ కమ్యూనిటీ హాల్ మీరే కట్టారని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజానికం గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు మాకు అందేయి, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగట్లా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగట్లా. కేవలం మాయ మాటలు చెప్పి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాం. ఈరోజు చంద్రబాబు గారు ఏదో ఒక అబద్ధం చెప్తే 100 సార్లు చెప్తే నిజమైపోద్దని చెప్పనే విధంగా ప్రతిరోజు ఆయన సంబంధించిన ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో గొడ్డల పార్టీ అని చెప్పని అంటున్నారు. అయ్యా, మీరు ఎంత గొడ్డల పార్టీ అని మీరు అబద్ధ ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రజలు మీరు చెప్పే అబద్ధాలు ఏ గారు పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వినగానే ప్రజానికం మనసులో, ప్రజానికం ఆలోచనలో ఒకటే ఆలోచన, మాకు సంక్షేమం అందించిన గొప్ప పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేది వస్తుంది. కానీ మీరు ఎంత ప్రచారం చేయాలనుకున్నా గొడ్డల పార్టీ అనేది రాదు అని మీరు మీ తనయుడు గారు తెలుసుకోండి. మేం చెప్తాం, నువ్వు మమ్మల్ని గొడ్డల పార్టీ అంటే నీది వెన్నుపోటు పార్టీ. రామారావు గారిని, దేవుడు లాంటి రామారావు గారిని వెన్నుపోటు పొరిచి ఆయన పార్టీని లాక్కుని మీరు కాదా? ఈ రోజున్న తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు, మీరు వెన్నుపోటు పొరిచి ఆ పార్టీని తీసుకున్న తెలుగుదేశం పార్టీ అని చెప్పిన ఆ విషయం మీరు గ్రహించండి. మీది వెన్నుపోటు పార్టీ. ప్రజానికంలో గారా రామారావు గారికి వెన్నుపోటు పొరిచారు. ఈరోజు మీకు ఓటేసిన రాష్ట్ర ప్రజానికానికి గారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వెన్నుపోటు పొరుస్తూనే ఉన్నారు. కాబట్టి మీ వెన్నుపోటు రాజకీయాలు, మీ వెన్నుపోటు పార్టీ గురించి ప్రజానికానికి తెలిసే విధంగా, చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ, ఇప్పటికైనా వెంటనే తాళాలు తెరవాలి. ఇంకా కక్ష సాధింపు మేము పూర్తి చేసాం, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపన అయింది, మేము పూర్తి చేసాం కాబట్టి ఇంకా తాళాలు గారు తెరవకుండా ప్రజానికానికి ఇంకా ఉపయోగం ఇచ్చేసే విధంగా లేదు. ఇప్పటికైనా కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వెంటనే దీని తాళాలు తెరిచి ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా ఒక మైనార్టీ సోదరులకి, మా రాష్ట్ర నాయకులకి, మా కోఆప్షన్ సభ్యులకు కానివ్వండి, మా ఒక డివిజన్ నాయకులకి అందరికి గారా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.